సిగాచి ఘటన జరిగి 4 మాసాలు పూర్తయింది. ఆగమేఘాల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఒక్కొక్క ₹1 కోటి ఇప్పిస్తామని చెప్పి ఆయన కూడా చేతులు దులిపేసుకున్నాడు. మరి కంపెనీ వాళ్ళు కూడా బాటంగా ప్రెస్ నోటు రిలీజ్ చేసిండ్రు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. మరి ఆ రోజు జరిగినటువంటి ఘటనలో 54 మంది చనిపోవటం జరిగింది. వారందరికీ 25 లక్షల రూపాయలు కంపెనీ తరపు నుంచి, 1 లక్ష రూపాయలు మాత్రం ప్రభుత్వం తరపున ఇచ్చి మరి వాళ్ళందరూ బాధిత కుటుంబాలు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. ఎప్పుడొస్తాయి అని ఎదురుచూపులున్నాయి. మరి ఆ రోజు కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఎస్పీ గారు వచ్చిండ్రు, అందరు ఉన్నారు, అధికారులందరూ, ముఖ్యమంత్రితో సహా లేబర్ మంత్రి, అదే రకంగా ఆ మంత్రివర్గం కూడా అందరూ వచ్చిన్నారు, జిల్లా మంత్రి కూడా పాల్గొన్నాడు. మరి ఈ రోజు వరకు ఆ సమస్య అపరిష్కృతంగా ఉండటం, మరి ఆ కుటుంబాలందరూ కూడా బాధిత కుటుంబాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు. మరి తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కలెక్టర్ను కోరడం జరిగింది. గతంలో కూడా మరి మంత్రి గారు మరి ఈరోజు వాళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మరి అదే రకంగా వాళ్ళు ఏదైతే ఇస్తామన్నారో అది ఇవ్వకుండా కంపెనీ పునరుద్ధరణ చేసుకుంటా ఉన్నారు. మరి ఆ కుటుంబాలు వచ్చి వీళ్ళందరికీ, మా శ్రీకాంత్ వాళ్ళ అందరికీ ఏమైంది, ఎప్పుడు ఇప్పిస్తారని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి, పరిష్కరిస్తారని చెప్పి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరంగా పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది.